నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఏదైనా ఒక సివిల్ వివాదం మీద రాజీ చేసుకున్నాక న్యాయస్థానం నుంచి రాజీపరమైనటువంటి అంశాలను పొందపరుస్తూ డిక్రీ పొందిన తర్వాత ఆ డిక్రీని రద్దు చేయమని మళ్ళీ కేసు వేయడానికి అవకాశం ఉంటుందా? సో ఇలాంటి సందర్భం ఎందుకు వస్తుంది అని అంటే, ఒక వ్యక్తి ఏం చేశాడు అని అంటే, తనకు బాగా తెలిసిన ఒక మిత్రుడికి అప్పిచ్చినాడు. అవతల వ్యక్తి అప్పు తీసుకున్నాడు, తిరిగి చెల్లించమంటే చెల్లించటం లేదు. ఇతను చెల్లించకపోయేసరికి అప్పిచ్చిన వ్యక్తి ఏం చేశాడంటే, ప్రామిసరీ నోటును ఆధారంగా చేసుకొని సూట్ ఫర్ మనీ రికవరీ అనే కేసు న్యాయస్థానంలో కేసు ఫైల్ చేశాడు. కేసు ఫైల్ చేసిన తర్వాత కేసు నడుస్తున్న క్రమంలో అప్పు తీసుకున్న వ్యక్తి యొక్క ఆస్తులు అటాచ్మెంట్ అయ్యే ప్రమాదం ఉందని భావించి అతను ఏం చేశాడంటే, రాజీ చేసుకుందాము, నీకు వితిన్ 3 months లోపు టైం ఇస్తా, నన్ను నమ్ము అని చెప్పి మళ్ళీ నమ్మబలికి ఏం చేశాడు అని అంటే, కేసు వేసిన వ్యక్తి ద్వారా ఆ కేసుని రాజీపరుచుకున్నాడు. రాజీపరుచుకుని ఇద్దరు కలిసి న్యాయస్థానంలో మేము రాజీ అయిపోతున్నామని చెప్పి కాంప్రమైజ్ పిటిషన్ ఫైల్ చేసేసి కోర్టు నుంచి ఆర్డర్ కాంప్రమైజ్ డిగ్రీ తీసేసుకున్నారు. కొన్ని రోజుల తర్వాత అప్పు తీసుకున్న వ్యక్తి అప్పిచ్చిన వ్యక్తికి కాంటాక్ట్ లేకుండా అబ్స్కాండింగ్కి వెళ్ళిపోయినాడు. అంటే కోర్టు నుంచి వచ్చినటువంటి ఆర్డర్ని అమలుపరచకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. రాజీ నమ్మించి నమ్మబలికి రాజీ చేసుకున్నాడు. మరి ఇట్లాంటి సందర్భంలో మనం తిరిగి అతని మీద కేసు ఫైల్ చేయడానికి అవకాశం ఉంటుందా? సందర్భం వచ్చినప్పుడే మనకి సూత్రం, ఈ ఫార్ములా ఎట్లా వాడాలనేది తెలుస్తుంది. సాధారణంగా మన దేశంలో ఉన్న సివిల్ ప్రొసీజర్ కోడ్ సిపిసిలో 51 ఆర్డర్లు ఉంటే అందులోని ఆర్డర్ 23 రూల్ 3 సబ్ రూల్ ఏ ఏం చెప్తుంది అని అంటే, ఒకసారి ఇద్దరు వ్యక్తులు, కేసు వేసిన వ్యక్తి ఎవరి మీద అయితే కేసు వేసామో ఆ వ్యక్తులు ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడేసుకొని రాజీ పడిపోయిన తర్వాత, ఆ రాజీపరమైనటువంటి డిక్రీ వచ్చిన తర్వాత సాధారణంగా వాటిని రద్దు చేయడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే రాజీ చేసుకున్నామంటేనే ఇరువురు కలిసి పరస్పరము ఇష్టపూర్వకంగా స్నేహపూర్వకమైనటువంటి వాతావరణంలో రాజీ చేసుకున్నారు. కానీ తిరిగి అతను మోసం చేశాడు కదా. మరి అట్లాంటి సందర్భం వచ్చినప్పుడు ఏం చేయాలి అని అంటే, సుప్రీంకోర్టు ఏఏ గోపాలకృష్ణ వర్సెస్ కొచ్చిన్ దేవస్థం బోర్డ్ అనే కేసులో న్యాయస్థానం సుప్రీంకోర్టు చాలా కీలకమైనటువంటి తీర్పునిచ్చింది. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా, బుద్ధిపూర్వకంగా, మోసపూరితంగా మనని మోసం చెయ్యాలని రాజుపరుచుకొని ఆ డిక్రీని అమలుపరచకపోతే తిరిగి మనము అతని మీద ఆ డిక్రీని రద్దుపరచమని కేసు వేసే అవకాశం మనకు ఉంటుందని చెప్పి సుప్రీంకోర్టు కీలకమైనటువంటి తీర్పునిచ్చింది. సో ఇలాంటి సందర్భం మీకు ఎదురైతే ఈ తీర్పును ఆధారంగా చేసుకొని మీరు కేసు ఫైల్ చేసుకునే వెసులుబాటు మీకు ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. జై హింద్.